ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంద్రేశం లొకేషన్లో ఉన్నామండి. సో నేను మీకు ప్రస్తుతానికైతే జీపీఎస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లైవ్ లొకేషన్ నేనైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ నేను జీపీఎస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకేంటంటే ఇంద్రేశం లొకేషన్లో మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకు ఇది వచ్చేసి మనకు వెరీ నియర్ బై. మనకేంటంటే ఇంద్రేశంకి కనెక్టివిటీ అయ్యేటువంటి కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఇది మనకి టువర్డ్స్ ఓఆర్ఆర్ నుంచి ఇది ఇంద్రేశంకి కనెక్ట్ అవుతుందండి. సో టువర్డ్స్ మనకు బేగంపేట అట్లా వెళ్తుంది ఇది ఈ రోడ్డు. సో ఈ రోడ్లోనే మనకి జస్ట్ కొంచెం ఇదంతా కూడా మీకు కనపడేదంతా కూడా ఇంద్రేశం విలేజ్ అండి. ఇదంతా కూడా ఇంద్రేశం విలేజ్. సో మనకి రైట్ సైడ్ చూసుకుంటే నవ్య మైల్ స్టోన్, నవ్య సరోవరు, మనకి కొన్ని ఓపెన్ ప్లాట్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. సో మనకు హెచ్ఎండి లేఅవుట్స్ అండి అవన్నీ కూడా. సో ఈ మనం ఏంటంటే ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ప్రజెంట్ మనకి 40 ఫీట్ రోడ్ అండి. సో మనకి ఇది ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డు. సో ఈ జంక్షన్ పాయింట్ ఏదైతే ఉందో జంక్షన్ నుంచి లెఫ్ట్కి తీసుకుంటే బచ్చుగూడ టువర్డ్స్ ఇస్నాపూర్ వెళ్తామండి. బచ్చుగూడ టువర్డ్స్ ఇస్నాపూర్ వెళ్తాము. సో ఇక్కడ నుంచి జస్ట్ కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇట్లా లెఫ్ట్ తీసుకుంటామండి. ఇట్లా వచ్చేటప్పుడు ఇక్కడ మనకి ఒక ఫస్ట్ లెఫ్ట్ అయితే ఉంటుందండి. సో జస్ట్ ఇంద్రేశం దాటి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. సో జస్ట్ మనకి ఇంద్రేశం దాటగానే ఈ పాయింట్ నుంచి చూసుకుంటే జస్ట్ ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి మెయిన్ ప్రాజెక్ట్కి వెళ్ళడానికి అయితే లెఫ్ట్కి ఒక టర్నింగ్ ఉంటుందండి. సో ఇదంతా కూడా శుభగృహ లేఅవుట్ అండి. ఇదంతా కూడా శుభగృహ లేఅవుట్. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్కి తీసుకుంటే జస్ట్ ఇట్లా కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ ఒక జీపీ లేఅవుట్ ఉంటుందండి. సో మనకి ఇదంతా కూడా గ్రామ పంచాయతీ లేఅవుట్. సో ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్కి ఆనుకొని మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ అయితే సేల్కి వచ్చిందండి. మీకు కనపడేదే ఇదే మనకు కనపడేటువంటి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి లేఅవుట్ అండి. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఎక్సెల్లా గ్రీన్స్ శాండ్ స్టోన్ వాళ్ళు దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. 2018-19లో ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి. ఇది చాలా క్లియర్ టైటిల్ ప్రాజెక్టు. సో దీన్ని ఇక్కడ ఫేజ్ 1, దీన్ని ఇటు పక్క చూసుకుంటే ఇది ఫేజ్ 2 లాగా దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో మనకి అప్రోచ్ రోడ్ అయితే ప్రస్తుతానికి ఈ అప్రోచ్ రోడ్ అయితే తీసుకున్నారండి. ప్రస్తుతానికి ఇది జస్ట్ మనకి మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్గా ప్రాజెక్ట్ వరకు 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. సో మనకి ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ అవుతుందండి. సో మొత్తం కూడా ఇదంతా కూడా లేఅవుట్ అండి. ఇది ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఎక్సెల్లా గ్రీన్స్ శాండ్ స్టోన్ వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి ప్రాజెక్టు. సో ఇందుట్లో మనకు నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్ అయితే వచ్చిందండి. మనకి ఇలా ఎంటర్ అయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఈ పాయింట్లో ఇక్కడ ఉందండి మనకు వచ్చేసి 222 స్క్వేర్ యార్డ్స్ అయితే ఒక ప్లాట్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది. సో క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అండి. మనకి లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు అండి. ఇది వచ్చేసి ఇంద్రేశం విలేజ్ సర్వే నెంబర్స్ కింద మనకి 316 సర్వే నెంబర్ కిందకి వస్తుందండి ఇది. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి లేఅవుట్ అండి. దీని పక్కకే కొంచెం లెఫ్ట్కి చూసుకుంటే ఇది మనకు శిల్ప వాళ్ళది సువర్ణ సంపద ఫేజ్ 1 అండి. ఇదంతా కూడా సువర్ణ సంపద ఫేజ్ 1 ప్రాజెక్టు శిల్ప వాళ్ళ ప్రాజెక్ట్ అండి. సో మనకి తెల్లగా కనపడేది మొత్తం కూడా జీపీ లేఅవుట్ అండి. జీపీ లేఅవుట్. సో బట్ మనకి ఇందులో మాత్రం అర్జెంట్ సేల్కి వచ్చిందండి. సో నేను మీకు లైవ్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. ప్రజెంట్ నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ప్రాజెక్ట్ ఎంట్రన్స్ నుంచి నేనైతే వీడియో అయితే చూపిస్తున్నాను. క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అండి. సో మీరు చూస్తున్నటువంటి వీడియో వచ్చేసి ప్రాజెక్ట్ లైవ్ కండిషన్ అండి. ప్రజెంట్ లైవ్ కండిషన్ ఇది. సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఎక్సెల్లా గ్రీన్స్ శాండ్ స్టోన్ డెవలప్డ్ బై శాండ్ స్టోన్ ఇన్ఫ్రా అండి. సో 2018-19లో ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్టు. సో మనకి కంప్లీట్ బీటీ రోడ్స్, మనకి ఎలక్ట్రిసిటీ, మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండ్ పార్క్స్, మనకి దాంతోపాటు చిల్డ్రన్స్ ప్లే ఏరియా. సో ఆల్ దీస్ థింగ్స్ అయితే ఈ ప్రాజెక్ట్లో అయితే ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఇందుట్లో అన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్ అండి. మొత్తం కూడా 40 ఫీట్ రోడ్సే ఇచ్చారు. సో మనకి ఇందుట్లో కార్నర్ ప్లాట్ ఒకటి వచ్చిందండి. 222 స్క్వేర్ యార్డ్స్ నార్త్ వెస్ట్ కార్నర్ అండి. సో బోత్ సైడ్స్ కూడా 40 ఫీట్ రోడ్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి ఫేజ్ 1 ప్రాజెక్ట్ అండి. మనకు అవతల పక్క ఫేజ్ 2 ఉంటుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంద్రేశం లొకేషన్లో మన దగ్గర మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో మల్టిపుల్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో
ఇదివరకు కూడా మేము ప్రమోట్ చేయడం జరిగింది ఈ లొకేషన్లో. మళ్ళీ కొంతమంది క్లయింట్స్ ఏంటంటే మమ్మల్ని అడుగుతున్నారు, మాకు ఆ ఏరియాలో కూడా ప్లాట్స్ కావాలంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం మేమైతే ఈ ప్రాజెక్ట్స్ని అయితే ప్రమోట్ చేయడం జరుగుతుందండి. సో కేవలం సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్, సో మనకి ఎవరైతే మన క్లయింట్స్ ఉంటారో వాళ్ళ కోసమే నేను ఈ ప్రమోషన్స్ అయితే చేయడం జరుగుతుందండి. సో చాలా మంచి ఏరియాస్ అండి. మనం చూపించే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్స్, హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ అండి. ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా నేను కంప్లీట్గా ఓపెన్గా అయితే చెప్పేస్తున్నాను అండి వీడియోలో కూడా. సో అంటే మనకి చుట్టుపక్కల నాలా కానీ, లేకపోతే ఏదైనా వాటర్ బాడీస్ కానీ, లేకపోతే హై టెన్షన్ లైన్స్ కానీ, లేకపోతే వీధి సోల ప్లాట్స్ కానీ ఏమన్నా ఉన్నా కూడా నేను క్లియర్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే చాలా మంచి కనెక్టివిటీ ఉంటుందండి. మనకి మెయిన్ రోడ్ ఏదైతే మనకి మెయిన్ రోడ్ ఉంటుందో, మెయిన్ రోడ్ని చూసుకుంటే ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుందండి. సో నేను ప్రైస్ చెప్పట్లేదని అనుకోకండి, ప్రైస్ కూడా నేను చెప్తాను వీడియోలో. కంపల్సరీగా వీడియో మీరు కంప్లీట్ వాచ్ చేయండి. వీడియోలో ఎక్కడొక్కడ నేను ప్రైస్ అయితే ఖచ్చితంగా చెప్తానండి. సో మనకు ప్రాజెక్ట్ అయితే మెయింటెనెన్స్ ప్రాపర్గా ఉందండి. మెయింటెనెన్స్ అయితే చాలా ప్రాపర్గా ఉంది. మీకు లాంగ్లో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఒక వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి మనకి శిల్పా లేఅవుట్ అండి. నేను మీకు ఇందాక ఏదైతే మీకు జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేశానో అది వచ్చేసి ఈ లేఅవుట్కి కొద్దిగా పక్కకే ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ దాటిన తర్వాతే మనం ఆ ప్రాజెక్ట్కి వెళ్ళాలండి. సో ఇదండి మనకి ఇది వచ్చేసి కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్ ఎక్సెల్లా గ్రీన్స్ ప్రాజెక్ట్ అండి. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. ఛానల్ తరపున మేము ప్రాపర్టీస్ని కూడా రీసేల్ అయితే చేయడం, మన ఛానల్ కంప్లీట్గా రీసేల్ మీదే నడుస్తుందండి. మన ఆరాధ్య ప్రాపర్టీ ఛానల్ మొత్తం కూడా. సో చాలా క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్స్ అండి మనవన్నీ కూడా. సో ఇంద్రేశం లొకేషన్లో ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్గా మనకి 3 కిలోమీటర్స్ డిస్టెన్సే ఉంటుందండి. ఎగ్జాక్ట్గా మనకి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్ నుంచి 3 కిలోమీటర్స్ అండి, చాలా దగ్గరగా ఉంటుంది. మనకి టైం టేకింగ్ కూడా ఓఆర్ఆర్ నుంచి ఎగ్జాక్ట్గా 12 to 15 మినిట్స్ డ్రైవ్లో మనం వచ్చేస్తామండి ఈ ప్రాజెక్ట్ దగ్గరికి. సో హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి. సో మనకి చుట్టుపక్కల కూడా విల్లా కమ్యూనిటీస్ వస్తున్నాయండి. మీకు ఆల్రెడీ మీకు బచ్చుగూడ, దీనికి ప్యారలల్గా బచ్చుగూడ విలేజ్ ఉంటుంది ఈ లేఅవుట్కి ప్యారలల్గా. సో ఇక్కడ ల్యాండ్ రేట్స్ కూడా చాలా బాగా ఉన్నాయండి, మంచి రేట్స్ అయితే ఉన్నాయి. సో ఇంద్రేశము, ఇస్నాపూరు, మనకి ఈ పటాన్చెరు లొకేషన్లో అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో అంటే తక్కువ రేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని లాంగ్ టైం పర్పస్ కానీ, షార్ట్ టైం పర్పస్ కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇందులో వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 25,000 కోట్ చేస్తున్నారండి క్లయింట్. 25,000 నేను ఫైనల్ ప్రైస్ చెప్తున్నానండి. 25,000 ఫైనల్ ప్రైస్ చెప్తున్నాను. సో 25,000 పైన నెగోషియేషన్ అనేది స్లైడ్లీ ఉంటుందండి. సో డిపెండ్ ఆన్ మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, లైవ్ కండిషన్ అండి, ప్రాజెక్ట్ లైవ్ కండిషన్ చాలా బాగుంది. మనకి ఓవరాల్గా 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి. ఈ విషయాన్ని నేను ముందే చెప్తున్నాను, రెసిడెన్షియల్ జోన్లోనే ఉంటుంది ఈ లేఅవుట్. సో ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.